LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాకినాడ GGH లో పారామెడికల్ విద్యార్థులను లైంగికంగా వేధించిన 4 కీచకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ కీచక పర్వంపై విచారించేందుకు ఇవాళ రంగరాయ మెడికల్ కళాశాలలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే లైంగిక వేధింపులపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. నిందితులపై శాఖాపరమైన చర్యలతో పాటుగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది ఈ కమిటీ. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ GGHలో వెలుగు చూసిన కీచక పర్వంపై విచారించేందుకు ఇవాళ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రంగరాయ మెడికల్ కాలేజీలో పర్యటించనుంది. మధ్యాహ్నం నుంచి కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధిత విద్యార్థులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి 4 నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. శాఖాపరంగా వారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ కమిటీ ఏదైతే ఈ లైంగిక వేధింపులపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ల్యాబ్ టెక్నీషియన్స్తో పాటుగా ల్యాబ్ అటెండ్ అయినటువంటి కళ్యాణ్ చక్రవర్తి చేసినటువంటి దురాఘాతాలే కాదు, లైంగిక వేధింపులు విస్తుపోయే నిజాలను ఈ కమిటీ తమ రిపోర్ట్లోని ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ పోలీసులు కూడా ఇటు ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటుగా మరో 2 ఫిర్యాదులు, కాకినాడ 1 టౌన్లో 2 ఫిర్యాదులు, అదేవిధంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మరొక ఫిర్యాదు కూడా నమోదు చేసి నిందితులు 4 కూడా అరెస్ట్ చేసి జైలుకి తరలించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ జిల్లా నుంచి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనతో పాటుగా హోంమంత్రి అనిత కూడా ఇలా ఈ కీచక పర్వంపై ఇంతవరకు నోరు విప్పకపోవడం, స్పందించకపోవడం పట్ల మహిళా సంఘాలన్నీ కూడా పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మహిళలకు ఇంత దారుణమైన లైంగిక వేధింపులు, అకృత్యాలు జరుగుతున్నా ఎందుకు మీరు మాట్లాడలేదు, ఎందుకు స్పందించలేదని కూడా మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.